దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు రాజ్యము మరియు అంత్యక్రీస్తు రాజ్యము అనేటువంటి అంశములో ఇంతవరకు 21 భాగములు ధ్యానించటానికి ప్రభు సహాయం చేశాడు. ఈ 22వ భాగముతో మరి ఒకసారి మీ ముందుకు రావటానికి ప్రభు సహాయం చేశాడు. ఈ 22వ భాగములో వాక్యము ధ్యానించటానికి ముందుగా వాక్య పరిచర్య నిమిత్తము, వాక్య ధ్యానము నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ ఎలీషా ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 స్తోత్రం. దయాళుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకి స్తోత్రం నాయనా. గత క్రీస్తు రాజ్యము, అంత్యక్రీస్తు రాజ్యము, ఈ విషయాల గురించి ఒక్కొక్క భాగాన్ని నీవు మాట్లాడుతూ వచ్చావు. క్రీస్తు రాజ్యము స్థాపించాలంటే యుద్ధము జరగాలి. ఆ యుద్ధములో జయ జీవితాన్ని అనుభవించిన మా పితరుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చటానికి ఇదిగో పరమకానానైనా అనుభవించటానికి నీవు మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ 1000 ఏళ్ల పరిపాలన క్రీస్తు రాజ్యము స్థాపించటానికి గత 21వ భాగంలో అనేకమైన విషయాలు మాట్లాడుతూ వచ్చాం. 22వ భాగంని ప్రభా నీ సన్నిధిలో మేము ఉన్నాము, నీ పాదాల దగ్గరికి వచ్చినాం. కృప చూపించు, నీ దాసుని మరుగుపరచు, నీ దాసునికి నోటికి నోరై ప్రభా నీవు నాతో నీ బిడలతో మాట్లాడు. నీ దాసుని బలపరచునైనా వాక్శక్తి చేత ఉన్నతమైన ఉపదేశం బోధించడానికి సహాయం ఇచ్చి వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కార్యసిద్ధి జరగాలనైనా, వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా గొప్ప మార్పునైనా, వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా ఈ 1000 ఏళ్ల పరిపాలనలో స్థిరపడి నా ప్రభుతో సహజీవితాన్ని కొనసాగించాలి, మహిమగల రాజ్యంలో ఉండాలని ఒక నిరీక్షణ ప్రతి ఒక్కరికి కలగటానికి సహాయం ఇచ్చి నీ దాసుని మరుగుపరచుకో. సమస్త ఆటంకాలను తొలగించి అంధకార శక్తిని లయపరిచి నీ ఆత్మకార్యాన్ని జరిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, గత 21వ భాగములో అనగా క్రీస్తు రాజ్యము మరియు అంత్యక్రీస్తు రాజ్యము అనేటువంటి ఈ యొక్క అంశములో 12 భాగముల వరకు అంత్యక్రీస్తు రాజ్యమును గురించి ధ్యానించాము. అనగా క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుటను గూర్చియు, ఆ క్రూర మృగం యొక్క 7 సంవత్సరముల పరిపాలన విధానమును గూర్చియు, 7 సంవత్సరముల అనంతరం చివరిలో జరిగేటువంటి యుద్ధమును గూర్చియు పలు విషయాలు 1వ భాగము నుండి 12వ భాగము వరకు అంత్యక్రీస్తు రాజ్యమును గూర్చియు వాని పరిపాలనా విధానమును గూర్చి మనము ధ్యానించాము. 13వ భాగము నుండి 20వ భాగము వరకు, 13వ భాగము నుండి 20వ భాగము వరకు హర్మెగుద్దోను యుద్ధము గురించి మనం ధ్యానించాం. అనగా ఆ యొక్క 6 భాగములు హర్మెగుద్దోను యుద్ధమును గురించి మనం ధ్యానించాం. అటు పిమ్మట 21వ భాగములో సాతాను బంధింపబడిన తర్వాత అగాధములో జరగబోతున్నటువంటి 1000 ఏండ్ల పరిపాలన గూర్చి ధ్యానించటానికి ప్రారంభించాము 21వ భాగములో. ఆ 21వ భాగములో మనం ధ్యానించింది ఏమిటంటే, ఈ యొక్క శత్రుత్వము లేని 1000 ఏండ్ల పరిపాలన, యుద్ధము అనంతరం ప్రారంభించబడిన 1000 ఏండ్ల పరిపాలన. ఈ విధముగా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క బొమ్మలు 1000 ఏండ్ల పరిపాలన విధానమును గూర్చినటువంటి కొన్ని ఊహాగానములు, లేకుంటే మన కళ్ళకు కట్టినట్టు అర్థమయ్యేటువంటి కొన్ని బొమ్మలు. ఈ 1000 ఏండ్ల పరిపాలన జరగటానికి ముందుగా
దేవుడు కొన్ని కార్యములు ఇశ్రాయేలీల నిమిత్తము చేస్తాడు అని 21వ భాగంలో ధ్యానించాం. ఏమని ధ్యానించాము అంటే, యెషయా గ్రంథములో నుండి, యెహెజ్కేలు గ్రంథములో నుండి, జకరియా గ్రంథములో నుండి, ఇర్మియా గ్రంథములో నుండి, రోమీలకు రాసిన పత్రికలో నుండి, మరలా చెప్తున్నాను, యెషయా గ్రంథము నుండి, ఇర్మియా గ్రంథములో నుండి, యెహెజ్కేలు గ్రంథములో నుండి, జకరియా గ్రంథములో నుండి, రోమీయులకు వ్రాసిన పత్రికలో నుండి అనేక వచన భాగములు ఏమని మనం ధ్యానించాము అంటే, ఇంచుమించు ఆ భాగములో చదివినటువంటి వచన భాగాల యొక్క సారాంశం ఏమిటంటే, ఇశ్రాయేలు జనాంగమును తిరిగి దేవుడు తమ స్వదేశానికి రప్పిస్తాడు. తీసుకొని వచ్చి వారు ఇక మీదట 2 జనాంగములుగా ఉండకుండా ఏక జనాంగముగాను ఏక రాజ్యముగాను ఉండునట్లు చేసి వారి మీద ఒకే రాజును నేను నియమిస్తాను అని యెహోవా దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసినట్లుగా, ఇప్పుడు దేవుడు వారిని వారి దేశానికి ప్రపంచ నలుమూలలా ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆయా ప్రాంతాలలో నుంచి దేవుడు వారిని తిరిగి తమ స్వదేశానికి తీసుకొని వస్తున్నాడు. 1000 ఏండ్ల పరిపాలన స్థాపించడానికి ముందు ప్రభు చేసేటువంటి కార్యము అది. ఆ తర్వాత మరి ఒక కార్యముని చేయబోతున్నాడు. ఆ కార్యాలను ఈ 22వ భాగంలో మనం ధ్యానించబోతున్నాం. ఏమిటి? 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించడానికి ముందు ప్రభు చేయబోయేటువంటి మరి ఒక కార్యము, మరి ఒక విషయం ఏంటంటే, కొంత మట్టుకు అన్య జనాంగములకు తీర్పు తీర్చబడద్ది. దేవునికి మహిమ కలుగును గాక. అన్య జనాంగములకు తీర్పు తీర్చబడద్ది. ఈ తీర్పు వేరు, ధవళ సింహాసనం యొక్క తీర్పు వేరు. చాలా జాగ్రత్తగా వినాలి. 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించడానికి ముందు జరగబోయేటువంటి తీర్పు వేరు, 1000 ఏండ్ల పరిపాలన అనంతరం గోగు మాగోగు యుద్ధము, గోగు మాగోగు యుద్ధము అనంతరం ధవళ సింహాసన తీర్పు, ఆ తీర్పు వేరు. ఇప్పుడు జరిగేటువంటి ఈ అన్య జనాంగముల తీర్పుకు అప్పుడు జరిగేటువంటి తీర్పుకు కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తీర్పుకు ఆ తీర్పుకు ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటంటే, 1-2 చెప్తాను. చెప్పిన తర్వాత మరికొన్ని విషయములు వివరంగా నేను చెప్పాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనము నుండి 33, 34 వచనములు ఓపికతో చదవండి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి, ఆ మాట మాత్రం మరలా చదవండి. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. మీరు నాకు భోజనం పెట్టారు. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. దప్పికొని ఉన్నాను, మీరు నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. నా యొద్దకు వచ్చితిరి అని చెప్పెను.
అందుకు ఆ. నీతిమంతులు అందుకు నీతిమంతులు ప్రభువా ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీకు ఆహారం ఇచ్చితిమి. నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఆ, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, ఆ. దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఆ. ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. ఆ. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక ఈ నా సహోదరులలో ఒకరికి చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. నిశ్చయముగా నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అనేనా అనునా అనును అనును. చాలా జాగ్రత్తగా చూడండి ఆ యొక్క మాట. ఇంకా అనలేదు. అనును అంటే అర్థం ఏంటి? అంటాడు, ఇంకా అనలేదు. ఎప్పుడు అంటాడు? ఇదిగో అది ఈ 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించే ముందు అంటాడు ఆ మాట. ఎవరితో అంటాడు, ఎవరి నిమిత్తం అంటాడు, ఆ విషయాలన్నీ కూడా చక్కగా స్టెప్ బై స్టెప్ కన్ఫ్యూషన్ లేకుండా చక్కగా మనం ఆలోచిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మీరు చూడండి, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు అనుంది. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు అంటే దాని అర్థం ఇక్కడ వేరుపరుస్తున్నాడు. ఎందుకు వేరుపరుస్తున్నాడు అంటే మేకల స్వభావాలు వేరు, గొర్రెల స్వభావాలు వేరు. ఇక్కడ మేకలు నరకానికి పంపించబడేవాళ్ళు, అంటే ఎడమవైపు నుండేవాళ్ళు. గొర్రెలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి హక్కు కల్పించబడిన వారు, వాళ్ళు కుడివైపునుంటారు. ఈ తీర్పు జరిగేది 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించడానికి ముందుగా ఈ తీర్పు జరుగుద్ది. అంటే వెంటనే ఈ యొక్క హర్మగెద్దోను యుద్ధం అయిపోయిన తర్వాత కొద్దిసేపు తీర్పు జరుగుద్ది. ఆ తీర్పు అనంతరం ఈ 1000 ఏండ్ల రాజ్యం యొక్క పరిపాలన ప్రభు ప్రారంభిస్తాడు. స్పష్టముగా ఈ తీర్పు అంత్యకాలంలో జరిగేటువంటి తీర్పు కాదు. ఇది 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించడానికి ముందు జరిగేటువంటి తీర్పు. లేదా ఒక విధంగా చెప్పాలంటే రేపటి నుంచి 1000 ఏండ్ల పరిపాలన అని అనుకోండి. ఈ రోజు జరిగేటువంటి తీర్పు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లుగా ఈ విషయాన్ని మీరు ఇట్లా మీ మనసులో ఉంచుకోండి. ఇప్పుడు మరి ఒక వచ్చిన భాగం చదువుదాం. అదేంటి చెప్పనా? మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం, 30వ వచనం, 31వ వచనాన్ని దయచేసి చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30 నుండి 31, 29 నుంచి ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును. ఒక నిమిషం ఆగండి. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే అంటే ఇది ఏ శ్రమ? దేనికి సంబంధించిన శ్రమ? ఒకసారి నేను చెప్పనా మీకు. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత శ్రమలుండేది ఎప్పుడు? 1000 ఏండ్ల పరిపాలనకు ముందు అంత్యక్రీస్తు యొక్క రాజ్యంలోనే శ్రమలు ఉండేవి. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే హర్మగెద్దోను యుద్ధము జరిగిన తర్వాత, లేదా ఆ హర్మగెద్దోను యుద్ధములో క్రూర మృగాన్ని, అబద్ధ ప్రవక్తను, తర్వాత ఘట సర్పాన్ని, ఈ ముగ్గురిని పట్టుకొని ముగ్గురిని అగ్నిగుండంలో వేసేసిన తర్వాత ఇంచుమించు 20 కోట్ల కంటే పైగా భూజనాంగముల సైనికులు చనిపోయిన తర్వాత, ఆ దినమున శ్రమ ముగిసిన తర్వాత అంటే హర్మగెద్దోను యుద్ధము ముగించిన వెంటనే అని దాని యొక్క అర్థం. ఆ దినమున అంటే ఆ దినం ఏంటయ్యా అంటే హర్మగెద్దోను యుద్ధము ముగించబడిన తరువాత. చదవండి. వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలిపోతాయి. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించాలి దయచేసి. నిన్న 21వ భాగంలో ఏం చూసాము? ఆ దినమున చంద్రుని కాంతి
పగలు సూర్యకాంతి వలె ఉండును. సూర్యుని కాంతి 7 దినముల కాంతి ఒకే రోజు వస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి ఉండును కదా అని చదివాం. అది 1000 ఏండ్ల పరిపాలనలో ఉండేటువంటి కాంతివంతమైన ప్రకాశవంతమైనటువంటి ప్రభు పరిపాలన. మరి ఇక్కడే ఉందంట, ఆ దినమున చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశ నక్షత్రములు రాలును. 1000 ఏండ్ల పరిపాలనలో ఆకాశ నక్షత్రాలు రాలుతాయా? 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో చీకటి సూర్యునిగా ముద్ద? 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో చంద్రుడు కాంతిని ఇవ్వకుండా ఉంటాడా? 1000 ఏండ్ల పరిపాలన గురించి ఏముంది? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం మరొకసారి చదవండి, తప్పులేదు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 26వ వచనం. యెహోవా తన జనుల గాయము కట్టి, యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బలను బాగు చేయు దినమున, వారి దెబ్బలను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. 7 దినముల వెలుతురు ఒకే దినమున ప్రకాశిస్తే ఎట్లుంటుందో అట్లుంటుందంట. ఇది జరిగేది ఎప్పుడు? ఖచ్చితంగా 1000 ఏండ్ల పరిపాలనలో. మరి ఇప్పుడు ఇక్కడేముంది చూడండి, ఆ దినమున చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశము నుంచి నక్షత్రాలు రాలిపోతే ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూరుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారంట. భూమి మీద ఉన్నటువంటి సకల గోత్రముల వారు చూచి రొమ్ము కొట్టుకుంటారంట. ఇక్కడ చూడండి, ఆయన ఆకాశ మేఘారూరుడై వస్తుంటే భూమి మీద ఉన్నటువంటి సకల గోత్రముల వారు చూస్తారట. ఈ రాకడ వేరు, రహస్య రాకడ వేరు. చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు రాకడంటే అంతా ఒకటే అనుకుంటున్నారు. కాదు, మొదటి రాకడ వేరు, రెండవ రాకడ వేరు. మొదటి రాకడికి రెండవ రాకడికి మధ్యలో జరిగేది రహస్య రాకడ. అది రహస్యం గనక రహస్యం అని చెప్పబడింది. రహస్యం అంటే అర్థం ఏంటి? ఎవరికి తెలుస్తుంది? అది ఎవరికి వినపడుద్ది? సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఆ యొక్క బోర వినపడుద్ది. యేసు ప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు, అది నిజమే. కానీ భక్తులకి వినబడేది ఏంటంటే ప్రధాన దూత శబ్దం. ఆ శబ్దం వినమనగానే వీళ్ళంతా వెళ్ళిపోతారు పైకి. అది ఎవరికి వినపడద్దు అంటే వినబడే వాళ్ళకి వినపడద్ది. అది ఎవరికి వినబడింది అని ఎట్లా తెలుస్తుందంటే మరుసటి రోజు నుంచి వాళ్ళు భూమి మీద కనపడరు. అది చాలామంది ఏమంటారంటే, నా భార్య కనపడతలేదండి, కేసు రాసుకోండి. మా కోడలు కనపడతలేదండి, కేసు రాసుకోండి. మా కోడలు కనపడతలేదు, మా భార్య కనపడతలేదు అని వీళ్ళంతా ఎట్లా కంప్లైంట్ ఇస్తారంటే, వీళ్ళు ఎవరితోనైనా వెళ్ళిపోయారేమో, ఎక్కడికైనా వెళ్ళిపోయారేమో, లేకుంటే ఏదైనా జరిగిందేమో అని అనుమానాస్పదముగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడతారు తప్ప ఇట్ట ప్రభు రాకడ వచ్చింది, వాళ్ళు రూపాంతరం చెందబడ్డారు, పైకి వెళ్ళిపోయారని చెప్పేసి ఒక్కళ్ళు కూడా గ్రహించరు. ప్రపంచమంతా ఎక్కడ చూసినా వాల్ పోస్టర్లు ఉంటాయి. వాల్ పోస్టర్లు ఏమనుంటాయి చెప్పనా? మిస్సింగ్ 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 మిస్సింగ్. ప్రపంచమంతా కూడా మరుసటి రోజు నుంచి అన్ని వాల్ పోస్టర్లే. ఆ మనిషి ఫోటో వేస్తారు, కింద రాస్తారు మిస్సింగ్. ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషకము ఇవ్వబడును. ఇంకెక్కడ ఆచూకీ? అంతా వెళ్ళిపోయారు, పైకి వెళ్ళిపోయారు. ఇది రహస్య రాకడ. మొదటి రాకడ ఏంటి? శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చి 33.5 సంవత్సరాలు ఇక్కడ జీవించాడు. అది మొదటి రాకడ. మధ్యలో జరిగేది రహస్య రాకడ. మరి రెండో రాకడ ఎప్పుడు? అదే ఆ రెండవ రాకడ ఇదే. ఆయన మేఘారూరుడై వచ్చుతున్నప్పుడు, ఒలివాల కొండ మీద అడుగు పెట్టబోతున్నప్పుడు ప్రతి గోత్రము వారు ఆయన ఏం చేస్తారట? చూచి ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకుంటారు. అరే
ఇతడే మెస్సయ్య అని ఇంతకాలం ఇతడితో చేతులు కలిపి ఇతడి యొక్క నడిపింపులో ఉండి ఇతడే మెస్సయ్య అని చెప్పేసి మేము మోసపోయామే, అసలు మెస్సయ్య మేఘారూరుడే వస్తున్నాడని చెప్పేసి ఆయన రావటం చూసి అంత రొమ్ము కొట్టుకుంటారంట. రహస్య రాకళ్ళు ఎవరు రొమ్ము కొట్టుకోరు. రహస్య రాకళ్ళు అసలు ఆయన అందరికీ అసలుకి కనపడ్డావు. అందరికీ కనపడితే అది రహస్య రాకడు ఎందుకు అవుతుంది మరి? కాదు కదా. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అసలు ఆయన రాకడలు ఎన్ని ఉన్నాయి, ఎప్పుడెప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని స్పష్టంగా తెలుసుకోవటం వల్ల లాభం ఏంటి చెప్పనా? అవగాహన ఉంటుంది. అవగాహన వల్ల లాభం ఏంటో చెప్పనా? హృదయం నెమ్మదిగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. ఎన్ని ప్రళయాలు, ఎన్ని తెగుళ్ళు, ఎన్ని భూకంపాలు వచ్చినా సరే తన జనాంగాన్ని కాపాడటానికి దేవుడు శక్తిమంతుడు, తప్పించటానికి ఆయన శక్తిమంతుడు అని ఆ వాక్యము మనలో ధైర్యాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏం తెలుసుకోకుండా ఉన్నారనుకోండి, జరుగుతున్న సంభవాలు చూసి కలవరాలు పెరుగుతుంటే అదే ప్రభు చెప్పాడు, యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి విందులు కానీ మీరు హృదయములను కలవరపడకుండా చూసుకొనడి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. మరి ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు కలవరం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి? వాక్యం అనేటువంటి ఆత్మీయ ఆహారంతో హృదయాన్ని బాగా ఏం చేయాలి? నింపుకోవాలి. హృదయంలో ఖాళీ ఉందనుకో కలవరం వచ్చేస్తుంది. హృదయంలో ఖాళీ లేకుండా వాక్యం చేత నింపుకున్నాం అనుకో కలవరానికి చోటు ఉండదు. కాబట్టి ఇక్కడ మనం చదువుతుంది ఏంటంటే, ఆయన మేఘారూరుడై దిగి వచ్చుచున్నప్పుడు సకల గోత్రముల వారు ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. ఇదే విషయాన్ని ఇంకో చోట ఇంకో విధంగా చదువుతున్నాము. ఆయన వస్తున్నప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు కూడా చూచెదరు అనే వాక్యములో చదువుతున్నాం. 1వ అధ్యాయము 7వ వచనం ప్రకటన గ్రంథం చదవండి. 1వ అధ్యాయము 7వ వచనం ప్రకటన గ్రంథం. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. ఇదిగో ఆయన మేఘారూరుడే వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి నేత్రము ఆయనను చూచును. చాలండి. రహస్య రాకల్లో ప్రతి నేత్రం చూస్తుందా ఆయన్ని? ఒకవేళ ఏ నేత్రము ఆయనను చూస్తుందో వాళ్ళు ఏమవుతారు? రూపాంతరపరచబడి పైకి వెళ్ళిపోతారు. దాని అర్థం ఏంటంటే ఆయన్ను చూశారంటే మాత్రం పైకి వెళ్ళిపోతారు. అదొకటే గుర్తు. కింద ఉన్నారంటే అర్థం ఏంటి? ఆయన్ని చూడలేదు, ఆ శబ్దం వాళ్ళకి వినబడలా. ఇది రహస్య రాకడ. అది రహస్యము అని ఎందుకు చెప్పబడిందంటే అందరికీ తెలియదు కనుక రహస్యం అది. మరి ఇప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూస్తుందంట, పైగా ప్రతి గోత్రము ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటుందంట. ఇది ఎప్పుడయ్యా అంటే ఇది 2వ రాకడ. అంటే అర్థం ఏంటంటే హర్మెగ్దోను యుద్ధములో సమకూడినటువంటి ప్రపంచ సర్వ సైనికులను నాశనము చేయటానికి, సమూల ధ్వంసము చేయటానికి, మేకలలో నుండి గొర్రెలను వేరు చేయటానికి ఆయన దిగి వస్తున్నాడు. దిగి వచ్చినప్పుడు ప్రతి గోత్రము ఆయనను చూస్తారు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఇది 2వ రాకడ. ఈ 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఈ 2వ రాకడ జరుగుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా స్పష్టంగా తెలుసుకోండి. ఈ 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఈ యొక్క 2వ రాకడ జరుగుద్ది. మరి రహస్య రాకడ ఎప్పుడు అంటే చెప్పండి? హర్మెగ్దోను యుద్ధానికి ముందు రహస్య రాకడ. చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటి రాకడ కన్యక గర్భాన అవతరించాడు. 2వ రాకడ రహస్యంగా వస్తాడు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోవటానికి. 3వ రాకడ అంటే 2వ రాకడ ఈ 1000 ఏండ్ల పరిపాలనకు ముందు వచ్చి వీరిని సమూలంగా నశింపచేసి తీర్పు తీర్చడానికి ఆయన మేఘారూరుడే వస్తాడు. ఇది 2వ రాకడ. అప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును. ఈ యొక్క రాకడలో వచ్చి ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు. ఎందుకు తీర్పు తీరుస్తాడంటే కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే ఈ తీర్పుకిను 1000 ఏండ్ల పరిపాలన తర్వాత నిత్యములో అంటే ధవళ సింహాసన తీర్పు కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. మత్తయి చదవద్దు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం నుండి 31వ వచనం వరకు, అట్లాగే మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి 40వ వచనం వరకు ఇంతకు ముందు చదివినప్పుడు మీరు విన్నారు కదా. ఈ 2 వచన భాగాలలో ఒక వ్యత్యాసాన్ని మీరు గమనించారా? ఆయన మేకలలో నుండి గొర్రెలను వేరుపరుస్తున్నట్టు ఉంది, కానీ
తీర్పు తీర్చడానికి గ్రంథాలు విప్పబడినట్లుగా ఇక్కడ ఏమీ లేదు. అంటే దాని అర్థం ఈ తీర్పులో ఎటువంటి గ్రంథాలు లేవు. కానీ తీర్పు తీర్చడానికి గ్రంథాలు విప్పబడను. కోటాను కోట్ల పరిచారకులు, వేవేల కొలది పరిచారకులు ఆయనకు ఉండిరి. కోటాను కోట్ల ప్రజలు, మనుషులు ఆయన ఎదుట నిలువబడిరి అని ఇంకొక చోట ఉంది. అది ఎక్కడ? దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనములు నిదానంగా చదవండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనములు. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రములు హిమము వలె ధవళముగాను, ఆయన వస్త్రములు హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. అందుకనే ఈ యొక్క తీర్పుకి ఏమని తీర్పు తెలుసా మీకు? ధవళ సింహాసన తీర్పు. అది చాలా జాగ్రత్తగా గమనించండి. ధవళ సింహాసన తీర్పు, ఇంగ్లీష్లో వైట్ థ్రోన్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. ధవళము అనగా తెలుపు రంగు అని అర్థము. ఇంగ్లీష్లో వైట్ థ్రోన్ జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, తెలుగులో ధవళ సింహాసన తీర్పు అంటారు. ఆ సింహాసనం అదంతా కూడా ధవళముగా ఉందంట. ధవళముగా చదవండి. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుంచి ప్రవహించుచు ఉండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుష్యులు. కానీ ఈ మత్తయి సువార్తలో మేకలలో నుండి గొర్రెలను వేరుపరుస్తున్నటువంటి ఆ తీర్పులో వేవేల కొలది పరిచారకులు ఉన్నట్టుగా ఉందా? ధవళమైనటువంటి సింహాసనం ఉన్నట్టుగా ఉందా? అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుంచి ప్రవహించుచున్నట్లు ఉందా? లేదు. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. మరి మత్తయి సువార్తలో జరుగుతున్నటువంటి ఈ తీర్పులో కోట్ల కొలది మనుషులు ఉన్నట్టుందా? లేదు. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. మరి ఇప్పుడు మత్తయి సువార్తలో చదివినటువంటి ఆ వచనాల్లో తీర్పు తీర్చడానికి లేదా మేకల్లో నుంచి గొర్రెలను వేరుపరచడానికి గ్రంథాలు తెరవబడినట్టు ఏమైనా ఉందా? అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్నా. చాలు చూడండి. ఈ దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాల్లో జరిగేది ధవళ సింహాసన తీర్పు. ఇది లాస్ట్ తీర్పు అండి. ఇక్కడ జరిగేటువంటి తీర్పుకిను మత్తయి సువార్త 24-25వ అధ్యాయంలో 29వ వచనము నుండి 31వ వచనం వరకు, 31వ వచనము నుండి 40వ వచనం వరకు ఈ వచనాలన్నింటిలో మనం చదువుతుంటే గ్రంథాలు తెరవబడినట్టుగా లేదు. కోట్ల కొలది ప్రజలు అక్కడ నిలబడినట్టుగా లేదు. వేవేల పరిచారకులు ఆయనకు ఉన్నట్టుగా లేదు. ఆయన ఎదుటి నుంచి అగ్ని వంటి ప్రవాహము ప్రవహించుతున్నట్టుగా లేదు. ఇక్కడికి అక్కడికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి ఈ తీర్పు హర్మెగ్దోను యుద్ధము అనంతరం మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచేటువంటి తీర్పు. ఈ తీర్పులో గ్రంథాలు ఏముండవు. దేవుడు వచ్చి హర్మెగ్దోను యుద్ధములో పాలు పొంది యూదులకి ఇశ్రాయేలీయులకి విరోధముగా యుద్ధం ఎవరైతే చేశారో వాళ్ళని మేకలుగాను, ఆపదలో ఉన్నటువంటి యూదులకు సహాయం చేసినటువంటి వారిని గొర్రెలుగాను తీర్పు తీర్చి 1000 ఏండ్ల పరిపాలనలో ప్రవేశించడానికి ఆ గొర్రెలకు అవకాశం కల్పిస్తాడు. ఇదండి ఇంతవరకు నేను చెప్పదలుచుకుంది. అంటే దాని అర్థం 21వ అధ్యాయంలో మనం చూసింది ఏంటంటే, ఏ ప్రదేశంలో ఏ ప్రాంతంలో చెదిరిపోయారో లేకుంటే చెదరగొట్టాడో వాళ్ళందరినీ తిరిగి తీసుకొచ్చి తమ స్వదేశంలోనికి సమకూరుస్తాడు అని 21వ భాగంలో ధ్యానించాం. 22వ భాగంలో మనం ధ్యానిస్తుంది ఏంటంటే, సమకూర్చుట మాత్రమే కాకుండా 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించడానికి ముందు మేకల్లో నుంచి గొర్రెలను ఏం చేస్తాడు? వేరుపరుస్తాడు. ఇప్పుడు మేకలు ఎవరు, గొర్రెలు ఎవరు మనం చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇప్పుడు మరొకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి మరొకసారి చదవలసిందిగా కోరుతున్నాను. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. సమస్త
జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అంటే అర్థం ఏంటి? యెరూషలేములోను చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి అన్య జనాంగములో నుండి సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. అది ఇక్కడ ఈ తీర్పులో ఆయన మాట్లాడే మాటలు మీరు గమనించండి. ఆయన ఏమంటున్నాడు? నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. దప్పిగుంటిని, నాకు దాహం ఇచ్చితిరి. దాహం కొన్నప్పుడు మీరు నాకు దాహం తీర్చారు. పరదేశినై నన్ను చేర్చుకుంటిరి. పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను చేర్చుకున్నారు. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. రోగినై ఉంటిని, మీరు నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు ఈ మాటలు ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? ఏది? చెరసాల్లో ఉన్నప్పుడు చూడవచ్చారు, రోగిగా ఉన్నప్పుడు పరామర్శించడానికి వచ్చారు, బట్టలు లేనప్పుడు నాకు బట్టలు ఇచ్చారు, దాహంగా ఉన్నప్పుడు దాహం తీర్చారు, ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారని ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? కుడివైపునున్న గొర్రెలతో. అంటే దాని అర్థం ఏంటి? ఆ గొర్రెలు ఈ 6 కార్యాలు దేవుని జనాంగానికి చేశారు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న తీర్పు కొంచెం మేకల్లో నుంచి గొర్రెలను వేరు చేసిన తర్వాత వెంటనే ఆయన రాజ్యం స్టార్ట్ అవుద్ది. 1000 ఏళ్ల పరిపాలన. మేకలను వేరు చేయాలిగా. మేకలు ఎవరు చెప్పనా? యూదా జనాంగము మీద శత్రువులుగా ఉండి యూదా జనాంగానికి సహకరించకుండా వారి నాశనాన్ని, వారి పతనాన్ని కోరిన వారు మేకలు. ఆపదలో ఉంటే యూదా జనాంగాన్ని ఆదుకొని ఆహారం పెట్టి దాహం తీర్చి బట్టలు ఇచ్చి, రోగులుగా ఉంటే పరామర్శించి, చెరసాలలో ఉంటే వారిని ఆదరించారే వాళ్ళు గొర్రెలు. వాళ్ళు గొర్రెలే కానీ అన్ని జనాంగమే. వాళ్ళు చేసినటువంటి ఈ ఉపకారములు 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశించటానికి వాళ్ళకి సహాయపడినాయి వీళ్ళు చేసినటువంటి ఉపకారాలు. ఎందుకు అన్య జనాంగములో ఉన్నటువంటి ఈ గొర్రెలు అంటే గొర్రెలుగా ఎందుకు తీర్చబడారంటే వాళ్ళు చేసినటువంటి ఉపకారము ధర్మము ద్వారా దేవుడు వారిని గొర్రెలుగా ఎంచాడు, గొర్రెలుగా తీర్పు తీర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, అది నాకు జ్ఞాపకం వస్తుంది. ఎక్కడ ఉండొచ్చు? బహుశా హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 13-16 హెబ్రీ. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారం చేసేవాళ్ళు, ధర్మం చేసేవాళ్ళు ఎడం చేత్తో చేస్తారు, కుడి చేత్తో చేస్తారా? చెప్పండి. కుడి చేత్తో చేస్తారు. అదిగో అక్కడ ఆ లాస్ట్లో అంటే ఆ మత్తయి సువార్తలకు మరలా వస్తే అక్కడ ఒక మాట అంటున్నాడు, ఇవన్నీ మీకు ఎప్పుడు చేశాం ప్రభువా అని వాళ్ళు అంటుంటే అప్పుడు ఆయన అంటున్నాడు, అల్పులైనటువంటి ఈ నా సహోదరులకి మీరు చేశారు గనుక. చదవండి ఆ మాట. అది ఎన్నో వచనం? అది అందుకు రాజు ఎన్నో వచనం? అది 40వ వచనం. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక, ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేశారు గనుక నాకును చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అది దాని అర్థం ఏంటి? ఆయన సేవకులకు చేస్తే ఎవరికి చేసినట్టు? చెప్పండి గట్టిగా. ఆయనకి చేసినట్టు. అట్లాగే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకి చేసితిరి గనక. ఎవరు అల్పులు? మిక్కిలి అల్పులైనటువంటి ఈ ఆయన సహోదరులు ఎవరంటే ప్రపంచములో అందరికంటే జనాభా తక్కువ సంఖ్య కలిగినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే యూదులు. ప్రపంచములో అందరికంటే తక్కువ జనాభా కలిగినటువంటి సంఖ్య ఎవరో? యూదులు. ఇది ఆపేసి వెళ్ళు, ఇది ఆపేసి వెళ్ళి ఆ పని చేయి. అది
ఆపే. అందుకు రాజు, ఆ. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక ఆ. నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చేసితిరి గనక నాకు చేసితిరని అనును. అనేశాడు అని లేదు అక్కడ. అనును. అనును అంటే ఏంటి? అంటాడంట, ఆ విధంగా చెబుతాడంట. ఎప్పుడు చెప్తాడు? అది ఎప్పుడు చెప్తాడంటే అది అర్మగెద్దోను యుద్ధం అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించడానికి ముందు మధ్యలో ఒక 2-3 రోజులు తీర్పు జరుగుద్ది. అప్పుడు చెప్తాడంట, వాళ్ళకి చేశారు కనుక ఎవరికి చేసినట్టు? నాకు చేశారు. వాళ్ళకనగా ఎవరికి చెప్పండి? ఇశ్రాయేలీయులకు లేదా యూదులకు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు. మిక్కిలి అల్పులైన అంటే అర్థం చెప్పనా? ప్రపంచ జనాభాలో అందరికంటే తక్కువ జనాభా సంఖ్య ఎవరు చెప్పండి? యూదులది, ఇశ్రాయేలీలది. ఇంకా వాళ్ళకంటే తక్కువ జనాభా అసలు ఎవరిదే లేదేక. అందువల్ల అంటున్నాడు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు అంటే అర్థం అది. సరే, ఇప్పుడు మరి ఒక విషయం చెప్తున్నా వినండి. ఈ గొర్రెలు అనేవాళ్ళు ఈ బట్టలు, ఈ నీళ్లు, తర్వాత రోగముగా ఉన్నప్పుడు పరామర్శించటం, సరస్సాలలో ఉన్నప్పుడు వెళ్ళి చూడటము, దప్పికొని ఉంటే దాహం తీర్చటము, ఆకలికొని ఉంటే అన్నం పెట్టటం, ఈ 6 కార్యములు గొర్రెలు అనేటువంటి వీళ్ళు ఆ యూదులకు ఎందుకు చేశారు అసలు? కాళ్ళు అంటున్నాడు కదా, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చేసితిరి గనక నాకు చేసితిరి అంటే వాళ్ళకి అసలు ఎందుకు ఈ గొర్రెలు అనేవాళ్ళు వాళ్ళకి ఎందుకు చేశారు? అసలు ఈ మాట ఎవరితో అంటున్నాడు ఆయన? గొర్రెలతో అంటున్నాడు. అంటే ఆ గొర్రెలు వీళ్ళకి ఎందుకు చేశారు? మిక్కిలి అల్పులైనటువంటి ఈ సహోదరులకు అసలు ఎందుకు చేశారు? వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టు అంటున్నాడు. అసలు వాళ్ళకి ఈ గొర్రెలు అనేవాళ్ళు ఎందుకు చేశారు? ఇప్పుడు చూద్దాం ఎందుకు చేశారు చెప్పనా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండునట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ఈ వచనాల ప్రకారం మిక్కిలి అల్పులైనటువంటి సహోదరులు అనబడుతున్న యూదులు ఉంటారే, ఆ యూదులు ఈ వచనాల ప్రకారం ఆ ముద్ర వేయించుకొనున్నట్లుగా ప్రపంచ జనాభాలో ఉన్నటువంటి జనాభా అందరితో పాటు వాళ్ళు కూడా బలవంతం చేయబడతారు. వాక్యాన్ని కరెక్ట్గా వినండి. ఈ 2 వచనాల ప్రకారం ఆ మృగం అనేవాడు తన పేరును కానీ తన పేరట కలిగినటువంటి సంఖ్యను కానీ వేయించుకొనున్నట్లుగా అది వారిని బలవంతము చేయుచున్నది. బలవంతం అంటే ఎందుకు చేస్తుంది? కొంతమందికి ఆ ముద్ర వేయించుకోవటం ఇష్టం లేదు కనుక అది వారిని బలవంతం చేస్తుంది. బలవంతం చేసినప్పుడు కొంతమంది వేయించుకుంటారు. వాడు పెట్టే శ్రమలు తట్టుకోలేక, వాడు పెట్టేటువంటి టార్చర్స్ తట్టుకోలేక, వాడు చివరికి తలకాయ నరికేసి చంపేస్తాడు కొంతమందిని ఆ విధంగా చిరచ్ఛేదనం చేసి చంపేస్తుండగా, అయ్యో ఈరోజు వాడిని చంపేశాడు, రేపు నన్ను చంపేస్తాడేమో అని ఆ చిరచ్ఛేదనం చేయబడుతున్నటువంటి వారిని చూసి కొంతమంది ఆ ముద్ర వేయించుకుంటారు. ఎవరు ఎన్ని విధాలుగా బలవంతం చేసి ఆ ముద్ర వేయించుకున్నా సరే, వాడు ఎంత బలవంతంగా చేసినా సరే, ఈ చిన్న గుంపు ఉంటారే యూదులు, వాళ్ళు మాత్రం ఆ ముద్ర ఎట్టి పరిస్థితుల్లో వేయించుకోరు. ఎందుకు వేయించుకోరు అంటే వారి మనోనేత్రాలు తెరవబడతాయి. ఇంతకాలం వీడు మెస్సయ్య అని మనం నమ్మాం. ఇప్పుడు వీడేమంటున్నాడు? అనుదిన బలిని నైవేద్యాన్ని ఏం చేయమంటున్నాడు? ఆపేయమంటున్నాడు.
బలిని నైవేద్యమును నిజమైన మెస్సియ ఆపడు. వీడు అబద్ధికుడు గనక, వీడు దొంగ మెస్సియ గనక బలిని నైవేద్యాన్ని ఆపమంటున్నాడు. అప్పుడుతో వాళ్ళు మనోనేత్రాలు తెరిచి వాడికి వ్యతిరేకంగా తయారవుతారు. అప్పటి నుంచి వ్యతిరేకత పెరిగి 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 లాస్ట్కి ఆ ముద్ర వేయించుకోమని వాడు బలవంతం చేస్తుంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక జనాలు వేయించుకున్నప్పటికీ సరే వాడి ప్రతిమకు నమస్కరించడం కానీ, వాడి పేరైనను ఆ పేరట గల సంఖ్యైనను సరే యూదులు వేయించుకోరు. యూదులకి అన్నీ ఇష్టమే, ఒకటి మాత్రం ఇష్టం ఉండదు. ఏంటి చెప్పండి? అది విగ్రహారాధన మాత్రం వాళ్ళు ససేమేరా ఒప్పుకోరు. యేసు ప్రభు దేవుడు కాదంటారు, అది కూడా నిజమే. కానీ వాళ్ళ దేవుడు ఎవరు? యెహోవా. వాళ్ళు ఆచరించేది ఏంటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? భూమి మీదే కానీ, భూమి కింద ఉండే కానీ, ఈ నీళ్ళ ఎందే కానీ ఏ రూపమునైనను చేసుకొనక, ప్రతిమనైనను చేసుకొనక దానికి సాగిలపడి నమస్కరించకూడదని వాళ్ళ ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్రమును ఆచరించటంలో చాలా కట్టుదిట్టంగా ఉంటారు. ఆ ధర్మశాస్త్రమును ఆచరించేటువంటి నిష్ఠాగరిష్ఠులు గనుక యూదులు ఆ ముద్ర వేయించుకోరు. మరి ఆ ముద్ర వేయించుకోకపోతే ఇప్పుడు క్రయ విక్రయాలు చేయటానికి ఎవరికి అధికారము లేదు. క్రయ విక్రయాలు అంటే అర్థం ఏంటి? అమ్మటానికి అధికారం లేదు, కొనటానికి అధికారం లేదు. ఆ విధంగా ఆ ముద్ర వేయించుకొనని కారణంగా అమ్మటానికి కొనటానికి అధికారము కోల్పోతారు గనక ఆ టైంలో ఈ యొక్క యూదులు ముఖ్యముగా 6 అవసరతలు కలిగి ఉంటారు. 6 అవసరతలు. ఇప్పుడు మనం మినరల్ వాటర్ అయిపోయిన వెంటనే వ్యాన్ వేసుకెళ్ళి శుభ్రంగా మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నాం. ప్రభురాకడ అయిన మరుసటి రోజు కథ ఎలా ఉంటుందంటే, ఆ ముద్ర ఉంటేనే మినరల్ వాటర్. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నీ యొక్క చేతిలో ఆ చిప్పు ఉందా లేదా? అక్కడ ఒక చిన్న కంప్యూటర్ పెట్టబడుద్ది, స్కాన్ చేస్తారు. ఆ చిప్పు ఉంటేనే ఆ నీళ్ళు తీసుకోవటానికి అర్హత. ఆ విధంగా ముద్ర ఎవరైతే వేయించుకోరో వాళ్ళకి అమ్మటానికి కొనటానికి అర్హత కోల్పోతారు. మరి కోల్పోయినప్పుడు ఆకలి, దప్పిక, వస్త్రము మరి ఇవన్నీ కూడా కలుగుతాయి కదా. మరి కలిగినప్పుడు మరి ఎట్లా? అటువంటి టైంలో యూదులకు అన్య జనాంగములలో ఉన్న కొందరు సహాయం చేస్తారు. వాళ్ళే ఆ గొర్రెలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో కరెక్ట్గా ఆ యొక్క 3.5 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాలు లేదా ఆ 1 సంవత్సరము లేదా ఆ యొక్క 6 నెలల కాలంలో కష్టకాలంలో ఉన్నప్పుడు అన్య జనాంగములో ఉన్నటువంటి కొందరు సహృదయము కలిగి ఉపకారమును ధర్మమును చేయటం మర్చిపోకూడి అనేటువంటి వాక్య ప్రకారం కొంత మట్టుకు వాక్యము తెలిసినటువంటి అన్యజనులు ఆ కష్టకాలములో యూదులకు సహాయపడతారు. సహాయపడి నీళ్ళు ఇస్తారు, ఆహారం ఇస్తారు, బట్టలు ఇస్తారు. వ్యాధిగ్రస్తులుగా ఉంటే దొంగసాటుగా వచ్చి పరామర్శిస్తారు. అంత్యక్రీస్తు చేత చెరసాలలో వేయబడితే చెరసాల యొద్దకు వెళ్ళి కూడా యూదులను పరామర్శిస్తారు. ఈ 6 కార్యాలు అన్య జనాంగాల్లో ఉన్నటువంటి కొంతమంది జనులు యూదులకు సహకరించినందు వలన ఇప్పుడు వారిని దేవుడు ఎవరుగా ఎంచుతున్నాడు? అక్కడ గొర్రెలగా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అదే టైంలో యూదుల మీద అంటే అల్పులైనటువంటి ఈ నా సహోదరులు అని అన్నాడే, అల్పులైనటువంటి ఆ యొక్క సహోదరుల మీద కనికరము చూపకుండా వారి పతనాన్ని కోరి వారి నాశనాన్ని కోరి అసలు యూదులు అనేవాళ్ళు, ఇశ్రాయేలీలు అనేవాళ్ళు అసలు ప్రపంచంలోనే ఉండకూడదు అని శబదము కట్టి యుద్ధం చేయటానికి వచ్చి వారి మీద యుద్ధం చేశారే, వారందరినీ ఎవరుగా ఎంచుతున్నాడు? మేకలుగా. ప్రభునందు ప్రియులారా, ఇందులో నుంచి మనం గ్రహించవలసింది వాళ్ళకు మాత్రమే మేలు చేయటం కాదు. ఇప్పుడు ప్రభు రాకడ సమీపిస్తున్న కొలది మనకు చేతనైనంత మట్టుకు పొందటానికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరకు మన చెయ్యి చాపి సహాయపడాలి.
ఉపకారమును ధర్మమును చేయుట మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఏమో ఒకవేళ నువ్వు చేసేటువంటి ఉపకారం ధర్మం రాకళ్ళు ఎత్తబడటానికి నీకు సహాయపడద్దేమో, నువ్వు చేసేటువంటి ఉపకారము ధర్మము 1000 ఏండ్ల పరిపాలనలో ప్రవేశించడానికి నీకు సహాయపడద్దేమో. నీ వలన అయినంత మట్టుకు ఉపకారము ధర్మము చెయ్యి, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ విధముగా మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించడానికి ముందుగా అన్య జనాంగములు జరిగేటువంటి తీర్పిది. మేకల్లో నుంచి గొర్రెలను వేరుపరుస్తాడు. ఆ గొర్రెలు కూడా అన్య జనాంగమే, కానీ ఎవరికి సహాయపడ్డారు? వాళ్ళు యూదులకు సహాయపడ్డారు. యూదులు ఆ ముద్ర వేయించుకొనని కారణముగా 6 అక్కరలు 6 అవసరతలు కలిగి ఉంటారు. ఆహారము, నీళ్లు, తర్వాత వస్త్రములు, వ్యాధిలో ఉండి పరామర్శించబడటం, తర్వాత చెరసాలలో ఉండి పరామర్శించబడటం. ఈ విధముగా 6 అవసరతలు కలిగి ఉంటారు. ఈ యొక్క 6 అవసరతలు కొంతమంది అన్య జనాంగం వాళ్ళకి సహాయం చేస్తారు. కేవలం ఆ టైంలో యూదులకు సహాయపడినందువలన వాళ్ళకి ఈ రాజ్యంలో ప్రవేశించే అర్హత దేవుడు కల్పిస్తాడు. అదే అంటున్నాడు, సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు నా తండ్రి చేత సిద్ధపరచబడినటువంటి నా రాజ్యంలోనికి మీరు ప్రవేశించుడి అని కుడివైపునున్నటువంటి గొర్రెలను చూసి అంటాడంట. ఎవరు ఆ గొర్రెలు అంటే, ఆ టైంలో ఎవరికి సహాయపడిన వాళ్ళు? యూదులకు. మరి మేకలు ఎవరయ్యా అంటే, యూదుల పట్ల శత్రుత్వం కలిగి యూదుల్ని నశింప చేయాలని, అసలు దేవుని జనాంగం అనేవాళ్లే భూమి మీద ఉండకూడదని కాలికి కంకణం కట్టుకొని క్రూర మృగంతో చేతులు కలిపి వారిని నాశనం చేయడానికి వస్తున్నారే, వాళ్ళంతా కూడా మేకలు. ఈ తీర్పు అక్కడ జరిగి మేకల్లో నుంచి గొర్రెలను వేరు చేస్తాడు. ఈ గొర్రెలు కూడా అన్య జనాంగమే, కానీ వాళ్ళకి గొర్రెలుగా యోగ్యత ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు ఎవరికి సహాయపడ్డారు చెప్పండి? ఆ యూదులకు సహాయపడ్డారు గనక. కాబట్టి మొదటిగా తన జనాంగమైనటువంటి యూదులను, ఇశ్రాయేలీయులను ఒకే రాజ్యముగా చేయటానికి ప్రపంచ నలుమూలల నుంచి వారిని సమకూరుస్తాడు. రెండవదిగా అన్య జనాంగములకు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు చెప్పినటువంటి వివరణమంతా అదే, కానీ ఈ తీర్పులో మృతులు అనేవాళ్ళు లేరు. గుర్తుపెట్టుకోండి మీరు, అదే నేను చెప్తున్నా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నటువంటి తీర్పుకు మత్తయి సువార్త 24, 25వ అధ్యాయాల్లో ఉన్నటువంటి తీర్పుకు వ్యత్యాసం ఏంటంటే, ఈ తీర్పులో మృతులైన వాళ్ళు ఎవరు కూడా లేరు. గొర్రెలు మేకలు ఉన్నారు అంతే, మృతులు అనేవాళ్ళు ఎవరు లేరు. తర్వాత ఈ తీర్పులో అగ్ని వంటి ప్రవాహం ప్రవహించుతున్నట్టుగా లేదు. తర్వాత ఈ యొక్క తీర్పులో తీర్పు తీర్చబడటానికి గ్రంథాలు విప్పబడినట్లుగా లేదు. ఈ యొక్క తీర్పులో వేవేల కొలది పరిచారకులు ఆయనకు ఉన్నట్టుగా లేదు. ఈ యొక్క తీర్పులో కోటాను కోట్ల ప్రజలు ఆయన ఎదుట నిలబడినట్లుగా లేదు. అంటే ఆ తీర్పు వేరు, ఈ తీర్పు వేరు. ఈ తీర్పు 1000 సంవత్సరముల పరిపాలనలో ప్రవేశించటానికి గొర్రెలకు అవకాశం కల్పించేటువంటి తీర్పు. ఆ తీర్పు ఏంటంటే ధవళ సింహాసన తీర్పు. ఇక ఆ తీర్పు తర్వాత వేరే తీర్పులు ఉండవేక. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ప్రభు చేసేటువంటి రెండవ కార్యము అంటే అన్య జనాంగములకు జరుగు తీర్పు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ మరి ఒక విషయాన్ని మనం ధ్యానిద్దాం. అదేమిటంటే, ఈ 1000 ఏండ్ల పరిపాలనను గూర్చి అనేకుల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి. 1000 ఏండ్ల పరిపాలనను గూర్చి అనేకుల్లో కొన్ని సందేహాలు. నేను కర్నూలులో సేవ చేస్తున్నప్పుడు అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘస్థులు ఏమంటున్నారంటే, ఇప్పుడు జరుగుతున్నదే 1000 ఏండ్ల పరిపాలన అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు కూడా క్రైస్తవులే, వాళ్ళు చదివేది కూడా ఈ బైబులే, కానీ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు జరుగుతున్నదే 1000 ఏండ్ల పరిపాలన అంటున్నారు. మరికొంతమంది అంటున్నారు 1000 సంవత్సరముల పరిపాలన అనేది అసలు ఏమీ ఉండదు, 1000 సంవత్సరములు పరిపాలించటం అనేటువంటి 1000 ఏండ్ల పరిపాలన రాజ్యం అనేటువంటిది అసలు ఏమీ ఉండదు అని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు జరుగుతున్నదే 1000 ఏండ్ల పరిపాలన అంటున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే
వెయ్యేండ్ల పరిపాలన రాబోతున్నది. అది రహస్య రాకడ తర్వాత, హర్మెగిద్దోను యుద్ధం తర్వాత, అన్య జనాంగముల తీర్పు తర్వాత వెయ్యేండ్ల పరిపాలన జరగబోతున్నదని మరికొంతమంది అంటున్నారు. ఈ సందేహాలన్నిటికీ సమాధానం కొంచెం పరిశీలిద్దాం. ఎందుకు పరిశీలించాలంటే, వాక్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు సందేహాత్మకంగా ఏది ఉండకూడదు. పరిష్కారంగా, స్పష్టంగా, చక్కగా ఉండాలి. మన మనోనేత్రాలు వెలిగించేదిగా వాక్యం ఉండాలి. బోధ కలుషితమైనటువంటి బోధగా ఉండకూడదు, ఆరోగ్యకరమైనటువంటి బోధగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. లూకా సువార్త. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు, దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు, ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. ఇదిగో ఇదే దేవుని రాజ్యం అని ప్రత్యక్షంగా ఏమీ రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక, మీ మధ్యనే ఉన్నది గనుక, ఇదిగో ఇక్కడనని, ఇదిగో ఇక్కడని, అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చెను. మరొకసారి చదవండి. అది ఇదిగో దేవుని రాజ్యము ఇక్కడని, అక్కడని ఆ మాట. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది. ఇంకెక్కడో 1000 ఏళ్ల పరిపాలన జరుగుద్ది అంటారేంటి అని కొంతమంది అంటున్నారు. ఇదిగో ఇక్కడనని, అదిగో అక్కడనని చెప్పి వీలు పడదని వారికి ఉత్తరమిచ్చాను. చూడండి, యేసు ప్రభు పరిసయ్యులతో చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది, ఇదిగో ఇక్కడని, ఇదిగో అక్కడని చెప్పటానికి వీలు పడదు. ఈ వచనాలు ఆధారం చేసుకొని, ఏది లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం ఆధారం చేసుకొని కొంతమంది ఏమంటున్నారంటే, అసలు 1000 ఏళ్ల పరిపాలన అనేది లేదు అని బల్ల గుద్ది చెప్పేస్తున్నారు అంతే. ఎందుకని? ఆయన ఏమన్నాడు? ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉందని చెప్పాడుగా, ఇదిగో ఇక్కడని, అదిగో అక్కడని చెప్పడానికి వీలు పడదని చెప్పాడుగా. అందువల్ల 1000 ఏళ్ల పరిపాలన జరగదు. 1000 ఏళ్ల పరిపాలన అనేది ప్రత్యక్షంగా ఆ రాజ్యం అంటూ అసలు ఏమీ రాదు. దేవుని రాజ్యం మన మధ్యలో ఉన్నది కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు? అసలు ఇప్పుడు జరుగుతున్నదే 1000 ఏళ్ల పరిపాలన అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. వాళ్ళతో నేనేం చెప్పానంటే సమాధానం, చూడండి, ఇప్పుడు జరుగుతున్నదే 1000 ఏళ్ల పరిపాలన అయితే మనిద్దరం కలిసి అడవిలోకి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? అడవిలోకి వెళ్దాం. అడవిలోకి వెళ్తే ఈ చిరుత పులి, ఈ యొక్క సింహము, ఎలుగుబంటు, ఇవి మనల్ని ఏం చేయకుండా ఉండాలి. అవి వచ్చి మనకేమి ఇవ్వాలి? షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఆ విధంగా చిరుతపులి కానీ, ఎలుగుబంటు కానీ, ఆ యొక్క సింహము కానీ ఇవి ఏమి అనకుండా మన దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి మన పక్కనే కూర్చుంటే ఇప్పుడు జరిగేది 1000 ఏళ్ల పరిపాలనే అని నేను నమ్ముతా. మన ఇద్దరం కలిసి అడవిలోకి వెళ్దాం రా అంటే ఆయన రానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ తేలిపోయింది జరుగుతున్నది 1000 ఏళ్ల పరిపాలన లేకుంటే ఏ పరిపాలన అని. 1000 ఏళ్ల పరిపాలన ఎట్లుంటుందంటే, సేమ్ ఏదేను తోటలో ఆదాము హవ్వలు మహిమ శరీరాలతో ఉన్నప్పుడు ఏదేను తోటలో ఎలాగుందో 1000 ఏళ్ల పరిపాలన కూడా అలాగే ఉంటుంది. 1000 ఏళ్ల పరిపాలనలో మహిమ శరీరులు ఉంటారు, మామూలు శరీరులు ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలనలో చిన్న బాలుడు, చూడండి, చిన్న బాలుడు, సింహము, గొర్రె, తోడేలు, ఆవు, ఎద్దు, తర్వాత చిరుతపులి, ఇవన్నీ కలిసి ఒకే చోట ఉంటాయంట. వీటన్నిటిని కలిపి చిన్న అబ్బాయి తోలుకుంటూ వస్తాడంట. వస్తాడంట. ఆ అబ్బాయి వెనకాల ఇవన్నీ తలకాయ ఊపుకుంటూ వస్తాయంట చక్కగా. 1000 ఏళ్ల పరిపాలన జరిగేది అదే. చిన్న అబ్బాయిని ఆ మృగాలు అసలు ఏమనవు. పైగా ఈ యొక్క చిన్న అబ్బాయి ఆ మృగాల్ని, ఏయ్ పులి ఇట్రా అంటే అది వచ్చేస్తుంది. ఏయ్ సింహము నువ్వు అక్కడ కూర్చో అంటే కూర్చుంటుంది. చిరుతపులి నువ్వు చెట్టు ఎక్కబాక ఇక్కడే ఉంటే చక్కగా చిన్నపిల్లోడు చెప్పినట్టు అవి ఉంటాయి.
ఈ చిన్నపిల్లోడు వాటిని ఏలుబడి చేస్తాడు, ఈ చిన్నపిల్లోడు వాటిని తోలుతాడు. మరి ఇప్పుడు చిన్నపిల్లోని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెడదాం, ఆ మృగాలు ఏం చేస్తాయి? శుభ్రంగా ఏం చేస్తాయి? చంపుకొని తినేస్తాయి. మరి మన ఇద్దరం అడవిలోకి వెళ్దాం రా, మరి జరిగేది 1000 ఏళ్ల పరిపాలనే కదా అంటే, బ్రదర్ ఇప్పుడు నాకు టైం లేదు, నేను కొంచెం బిజీగా ఉన్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అదే నేను చెప్తున్నా, మాట మాట్లాడటానికి జరిగే క్రియకు పొంతన లేకుండా మాట్లాడుతున్నారు చాలామంది. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు జరిగేది 1000 ఏళ్ల పరిపాలన కాదు, ఇప్పుడు జరుగుతున్నది కృపాకాలము. యేసు ప్రభువును అంగీకరించే వారికి ఇది కృపాకాలం, యేసు ప్రభువును అంగీకరించిన వారికి తెగుళ్ళ కాలము, వ్యాధుల కాలము, సాతాను చేత మోసపరచబడేటువంటి కాలము ఈ కాలం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు లోకములో 2 ఉన్నాయి. 2, ఒకటి దేవుని సంఘం ఉంది, దయ్యము సంఘము ఉంది. భక్తులు ఉన్నారు, భ్రష్టులు ఉన్నారు. పరిశుద్ధాత్మ ఉంది, దురాత్మ ఉంది. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. ఆ కాలమే ఈ కాలం. కానీ రాబోయేటువంటి కాలం అది కాదు. అందులో భ్రష్టులు ఉండరు, భక్తులు మాత్రమే ఉంటారు. అందులో మేకలు ఉండరు, గొర్రెలు మాత్రమే ఉంటారు. అందులో మహిమ శరీరులు ఉంటారు, మామూలు శరీరులు ఉంటారు. మహిమా శరీరులు అన్నము తింటారు, మన్నా తింటారు. మామూలు శరీరులు 100 ఫలించేటువంటి పంట తింటారు. ఈ చెట్టుకు చూడండి, యాపిల్ కాయలు గుత్తులుగా ఉన్నాయి. కోసుకొని నాకు తినాలనిపిస్తుంది. వాళ్ళు కోసేస్తుంటే గంప నిండిపోయింది. గంప నిండిపోగా తినమని చిన్నపిల్లలకి ఇస్తున్నాడు ఆయన. ఈ వచనాలు యాజ్ ఇట్ ఈజ్గా వాక్యములు అలాగే ఉన్నాయి. నెక్స్ట్ భాగంలో నేను చెప్తాను. ఆ వచనం ఎలా ఉంది చెప్పనా? కోల్పోయినటువంటి సమృద్ధిని తిరిగి మీకు ఇచ్చేదను, కోల్పోయినటువంటి మీ ఫలవృక్షములను తిరిగి మీకు ఇచ్చేదను, కోల్పోయినటువంటి ప్రతి విధమైనటువంటి ఫలములు మీకు ఇచ్చేదను. ఆ చెట్ల కింద మీరు కూర్చొని ఒకరినొకరు ఆదరించుకుంటూ వాటి ఫలములు భుజించెదరు అని చాలా స్పష్టంగా ఉంది వాక్యములు. అంటే రాబోయేటువంటి సమృద్ధి 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో భూమి మీద శాపం అనేది పూర్తిగా తొలగించబడింది. ఆదాము హవ్వల వలన భూమి శపించబడింది. ఇప్పుడు ఒక చోట 60 దంతల పంట అయితే మరొక చోట 30 దంతల పంట, మరొక చోట పంట పండుతుంటే పంట పొలం పొక్కనే గచ్చపొదలు, బలురక్కిస పళ్ళు, తర్వాత పంట పొలం మొక్కనే ముళ్ళ చెట్లు మొలుస్తాయి. అంటే ఏంటి? ఈ యొక్క భూమి మీద అధిక శాతం శాపం ఉంది, కొంత శాతమే ఆశీర్వాదం ఉంది. కానీ రాబోయేటువంటి 1000 ఏళ్ల పరిపాలన కాలంలో సర్వ సమృద్ధిని తిరిగి మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వచనాలు ఆహ్లాదకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, ఆనందభరితమైనటువంటి, సంతృప్తికరమైనటువంటి వచన భాగాలు రాబోయే కాలంలో మనం చూద్దాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క లూకాసు సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాల ప్రకారం ఇప్పుడు జరుగుతున్నదే దేవుని రాజ్యమని, ఇప్పుడు మనం దేవుని రాజ్యంలోనే ఉన్నామని, ఇప్పుడు జరుగుతున్నదే 1000 ఏళ్ల పరిపాలన అని. 1000 ఏళ్ల పరిపాలన అంటూ ప్రత్యేకంగా ఏమీ రాదని కొంతమంది వాదిస్తున్నారు. ఇది తప్పుడు వాదన. వీరికి లేఖనాలను గూర్చి సరైనటువంటి అవగాహన లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మరి పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది అని చెప్పినటువంటి యేసు ప్రభు, యోహానుతో పాటు కలిసి యేసు ప్రభు వాళ్ళిద్దరూ ఏమని సువార్త ప్రకటించారు తెలుసా మీకు? ఇదిగో పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడని బైబిల్లో లేదా? మరి అక్కడేమో పరలోక రాజ్యం సమీపించింది అని చెప్పారు, మరి ఇక్కడేమో పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉందన్నారు. మరి ఆ రాజ్యం ఏంటి, ఈ రాజ్యం ఏంటి? మరి ఆ రాజ్యం ఏంటి, ఈ రాజ్యం ఏంటి అని మనం చూస్తే వ్యత్యాసం చెప్తున్నా చూడండి. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉందన్నాడు కదా, దాని అర్థం ఏంటి చెప్పనా? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనములో దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియును సమాధానమును పరిశుద్ధ ఆత్మయందలి ఆనందమునై ఉన్నది అని ఉంది. చదవండి 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యం అంటే ఇదే. అంతేగాని
తినటం తాగటం భోజనం పానం కాదు. మరి ఇప్పుడు వీటి అర్థాలు చూద్దాం. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మరి పరిశుద్ధాత్మ ఎప్పటి వరకు ఉంటుంది అని మనం చూస్తే, రహస్య రాకడ వచ్చేంత వరకే పరిశుద్ధాత్మ భూమి మీద ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మలో ఎవరైతే ఆనందిస్తారో వాళ్ళందరినీ కలిపి చెప్పాడు యేసు ప్రభు, దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఎవరి జీవితంలో అయితే నీతి కలిగి ఉంటారో, ఎవరి జీవితంలో అయితే సమాధానం కలిగి ఉంటారో, ఎవరి జీవితంలో అయితే ప్రతిరోజు పరిశుద్ధాత్మ ఆనందాన్ని అనుభవిస్తారో, పరిశుద్ధాత్మ ఆనందాన్ని అనుభవించే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడున్నట్టు? దేవుని రాజ్యంలో ఉన్నట్టు గుర్తు. అంతేగాని సంపూర్ణంగా ఇప్పుడు దేవుని యొక్క రాజ్యం ఇక్కడ ఉంది అని కాదు దాని యొక్క అర్థం. ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది అంటే అర్థం ఏంటంటే, నీతి సమాధానం కలిగి పరిశుద్ధాత్మలో ఎవరైతే ఆనందిస్తారో వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నట్టుగా, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి అనుభూతిని కలిగి ఉన్నట్టుగా యేసు ప్రభు చెప్పాడు తప్ప ప్రత్యక్షంగా ఇంకా ఆయన రాజ్యం రాలేదు. ఆయన రాజ్యం రాబోతుంది. అదే 1000 ఏండ్ల పరిపాలన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 1000 ఏండ్ల పరిపాలనను గూర్చి, ఆ రాజ్యమును గూర్చి మరికొన్ని లోతైనటువంటి విషయాలు 23వ భాగంలో మనం ధ్యానించుకుందాం. ఈ 22వ భాగంలో మనం ధ్యానించింది ఏంటంటే, 1000 ఏండ్ల పరిపాలన స్థాపించడానికి ముందుగా దేవుడు చేసేటువంటి రెండవ కార్యం ఏంటంటే, అన్య జనాంగములకు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చబడటానికి గ్రంథాలు లేవు. ఆ తీర్పులో మృతులు అనేవాడు లేరు. ఆ యొక్క తీర్పులో అగ్ని వంటి ప్రవాహము ప్రవహించుచున్నట్టుగా లేదు. ఆ యొక్క తీర్పులో వేవేల పరిచారకులు ఉన్నట్టుగా లేదు. ఆ యొక్క తీర్పులో కోటాను కోట్ల ప్రజలు ఆయన ఎదుట నిలబడినట్టు లేదు. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలోను 25వ అధ్యాయంలో ఉన్నటువంటి తీర్పు ఎవరి నిమిత్తం అంటే, యూదులకు సహాయపడిన వారిని గొర్రెలుగా ఎంచుటకు గాను, యూదులను సమూల నాశనము చేయాలని వచ్చినటువంటి వారిని మేకలుగా ఎంచి, మేకలకి ఏమి ఇచ్చాడంట? ఎడం వైపున ఉన్నటువంటి అగ్నిగుండం ఇచ్చాడంట. గొర్రెలకి ఏమి ఇచ్చాడంట? తండ్రి చేత సిద్ధపరచబడినటువంటి రాజ్యాన్ని ఇచ్చాడంట. ఎవరు ఈ గొర్రెలంటే, అన్ని జనులుగా ఉండే కూడా అల్పులైనటువంటి సహోదరులకి అనగా యూదులకి సహాయపడిన వాళ్ళే ఈ యొక్క గొర్రెలు. వాళ్ళు చేసినటువంటి ఉపకారాలే, వాళ్ళు చేసినటువంటి మేలులే ఈ రాజ్యంలో ప్రవేశించడానికి వారికి అవకాశం కల్పించింది. దేవునికి మహిమ కలుగును గాక. మిగతా అనేక విషయాలు 23వ భాగంలో ధ్యానిద్దాం. ముఖ్యంగా దేవుని రాజ్యం అంటే ఎలాగుంటుంది, దేవుని రాజ్యము ఏ విధముగా ఉంటుంది, లేదా జరుగుతున్నదే 1000 ఏండ్ల పరిపాలన, లేదా 1000 ఏండ్ల పరిపాలన రాబోతున్నదా, వాటి యొక్క లక్షణాలు ఏంటి, ఆ 1000 ఏండ్ల పరిపాలనను గూర్చి అనేక మంది పండితులు ఏమన్నారు, వారి యొక్క అభిప్రాయాలు ఏంటి అని మరికొన్ని విషయాలు లేఖన ఆధారములతో సహా 23వ భాగంలో ధ్యానించుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దయగలిగిన తండ్రి, దయాళుడా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. గొర్రెలు మేకలు ఎవరు అనే సంగతి నీ దాసును మరుగుపరుచుకొని ఒక్కొక్క విషయాన్ని నీవు బయలుపరచావు. నేను దిగంబరినయ్యున్నాను అనే సంగతి ఎవరి గురించి వర్ణించబడుతుందో, ఎవరి గురించి వివరించబడుతుందో అనే సత్యాన్ని ఈరోజు నాకును నీ బిడ్డలకును ఈ మాటలు వింటున్న వారికి నీ బయలుపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. దేవుని రాజ్యము గురించి, పరలోక రాజ్యాన్ని గురించి ఎందరో సందేహం కలిగి, ఎందరో అనుమానం కలిగి, ఎందరికో ఈ వాక్యము డౌట్గా ఉన్న వారికి తేట తెల్లగా నీవు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం. దేవుని రాజ్యము ఒకటి పరిశుద్ధాత్మయందు ఆనందించుట వలన కలుగుచున్న అయా నీతి సమాధానమే
దేవుని యందు ఆత్మయందు ఆనందించుటయే ఇది పరలోక రాజ్యమైన సంగతి భూ సంబంధంగా ఈ కృపాకాలములో ఆనందం ఈ విషయంలో నీవు మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరు ఉంటారు అని అయ్యా ఆ విషయాన్ని కూడా నీవు బయలుపరిచావు నాయన. అందుకే నీకు స్తోత్రం. తండ్రి చేత ఆశీర్వదించబడిన వానికి అయ్యా దేవుని రాజ్యములో అయ్యా నీవిచ్చిన ఒక అధికారమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అయ్యా మేకల గురించి వివరించి చెప్పావు. ఇది మాకు ఎంతో లోతైన సత్యాలు, తెలియని సంగతులని నీవు బయలుపరిచినందుకు నీకు స్తోత్రము చెల్లిస్తూ నీ దాసుని నీవు ఆశీర్వదించు, ఆరోగ్యము దయచేయి, ఇంకా ఉన్నతమైన ఉపదేశం బోధించడానికి సహాయం చేయి. ఇన్న వాక్యాన్ని మేము కూడా గ్రహించి నీ ఆజ్ఞను, నీ వాక్కును అనుసరించి నడవటానికి కృప చూపించి నీ మహిమగల రాకడికి సిద్ధపరచమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి సకల పరిశుద్ధులకి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి, దైవజనునికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరలా 23వ భాగముతో మీ అందరినీ మేము కలుసుకునే పర్యంతము దైవాశీస్సులు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.